నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. మలబద్ధకం అనేది చాలా మందిలో ఒక వేధించే సమస్య అని చెప్పొచ్చు. సో, తిన్న తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తినకముందు గూడా మళ్ళీ తింటే ఏదైనా సమస్య వస్తుందేమని బాధపడుతూ ఉంటారు. మలబద్ధకానికి సంబంధించి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అనేది అడిగి తెలుసుకుందాం. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారున్నారు. హి ఈజ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సో, చెప్పండి. మలబద్ధకానికి సంబంధించి ఆయుర్వేదంలో ఏదైనా మంచి పరిష్కారం ఉందా డాక్టర్? విధంలో పరిష్కారాలు లేకపోయినా అన్నిటికీ బ్రహ్మాండమైన పరిష్కారాలు ఉన్నాయి. అసలు మలబద్ధకం అనేది ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్లకు ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన లేదని అర్థం. హ్మ్. ఎందుకంటే మేము గురు పరంపరంగా కొంతకాలం పాటు నేర్చుకున్నామండి. అందుకని వాళ్ళతో ఈ మలబద్ధకానికి మెడిసిన్ అంటే ఒకవేళ ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు మలబద్ధకం ఉంది అని అంటే, నీకు దొడ్డికెళ్ళడం ఎట్లాగో తెలీదు, హ్మ్. నీకెందుకయ్యా ఇవన్నీ జీవితము అని అడిగేవారు అనమాట. అంటే మీకు రోజు వెళ్ళాల్సిన మోషన్ అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయిపోయి బయటికి వెళ్ళాల్సింది ఎలా వెళ్ళాలో తెలియకపోవడం ఎంత అజ్ఞానమో యెస్. ఇది చాలామంది ఆలోచించుకోవాల్సిన విషయం. దానికోసం చాలామంది మందులు వాడుతున్నారు. హ్మ్. మలబద్ధకం ఎందుకు వస్తుంది? ప్రధానమైన కారణం మీరు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిపడినంత నీరు తీసుకోకపోవడం, మీరు తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు సరిపడినంత లేకపోవడం, ఆహారాలను ఎక్కువగా మార్చేయడం, లేకపోతే వాటిని బాగా రోస్ట్ చేసి అలాంటివి తీసుకోవడం, ఈ యొక్క మోషన్ అంటే మనకు విరేచనకు వెళ్ళాలనే దృష్టి రానప్పుడు అంటే అలాంటి మనకు లోపల ఏమైనా సిమ్టమ్స్ ఆ లక్షణాలు తెలియకపోయినప్పుడు మనం ఏం చేయాలి అనే ప్రశ్న వాళ్ళలో మొదలవకపోవడం. హ్మ్. ఇక ఒక్కొక్కసారి కొంతమందికి మలం వస్తున్నట్టు అనిపించినా కూడా పనిలో పడి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇంకో తర్వాత వెళ్దామని ఆ మలాన్ని ఆపుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల పోను అది మలబద్ధకంగా తయారైపోయి 2 రోజులకు 3 రోజులకు నా దగ్గరకు అయితే కొంతమంది పేషెంట్లకు నాకు వారానికి ఒకసారి వస్తుందండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! అంటే వారం పాటు ఎలా కాపాడుకున్నారు. దానివల్ల ఏ సమస్య జరుగుతుందో తెలుసా? మీరు తీసుకున్న ఈరోజు వండుకున్న ఆహారం రేపటికి పాడైపోతుంది. మీ పాత్రలో ఉంటే ఎల్లుండికి ఇంకా కంపు కొడుతుంది, అవును. కుళ్ళిపోతుంది. అలాంటిది మీరు ఈరోజు తిన్న ఆహారం వారం రోజుల పొట్టలో ఉండిపోతుందని అంటే అది లోపల ఎంత కుళ్ళిపోయి ఎంత పాడైపోతుంది. రెండవది ఏంటంటే మన శరీరానికి ఒక గుణం ఉంది. మీరు ఎంతైనా ఆహారం తీసుకుంటూ ఉండండి, మీరు మోషన్కి వెళ్ళకుండా అంటే విరేచనకు వెళ్ళకుండా పోతే దానిలో ఉండే బయటికి వెళ్ళాల్సిన వ్యర్థ పదార్థాలను కూడా మీ శరీరం లాక్కుంటూనే ఉంటుంది. అంటే మీ శరీరంలో తర్వాత వ్యర్థ పదార్థాల స్థాయి పెరిగిపోవడం వల్ల హ్మ్. మీ యొక్క ఆర్గన్స్ సక్రమంగా పనిచేయకపోవడం, ఆకలి కూడా సరిగా సమయానికి అవ్వదనమాట. హ్మ్. కారణం ఏంటంటే శరీరంలో ఎక్కువ వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల శరీరం కంపు కొడుతుంటుంది. చాలామందికి చెమట దుర్గంధం వస్తుంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే దుర్గంధం వస్తుంటుంది. ఈ మాట్లాడుతుంటే నోట్లో దుర్గంధం వస్తుందంటే పొట్టలో ఆహారం కుళ్ళిపోతుందని, అల్సర్స్ లాంటివి ఉన్నాయని అర్థం. ఓకే. అలాగే విరేచనం సరిగా కాకపోయినా కూడా ఇదే సమస్య ఎదురవుతుంటుంది. కాబట్టి నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం అనేది ఒకవేళ వాసన రావడానికి కారణం కావచ్చు, కానీ శరీరం దుర్వాసన వస్తోందేనంటే వాళ్ళు చాలా ఈ మలబద్ధకం కానీ మలిన పదార్థాలు పేరుకుపోయిన సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఓకే. అది కూడా ఒక లక్షణంలాగా మనం భావించాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా ఈ విరేచనం క్లియర్ అవ్వడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఇక దీనిలో స్థాయిని బట్టి వేరువేరుగా ఉంటాయండి. అందుకనే మనకు పూర్వం వంటల్లో ఆముదాన్ని పోపు పెట్టుకోవడానికి వాడేవాళ్ళు, యెస్. మసాలాల్లో కలపడానికి వాటికన్నిటికీ. కానీ ఇప్పుడు ఆ విధానం చాలామంది మర్చిపోయారు, తెలియదు. ఇప్పుడు ప్యూర్ ఆముదం కావాలంటే దొరకట్లేదు. ఆముదాలు పండించేటోళ్ళు లేకుండా పోయినారు. చాలా మందికి అసలు తెలియని కూడా తెలియదు. ఆముదం అంటే ఏంటి అని అడుగుతారు. ప్యూర్ ఆముదం ఎక్కడ? మేమే మంచి ఆముదాలు తీసుకొచ్చి మాకు ప్యూర్ ఆముదం కావాలంటే హ్మ్. మా కంపెనీలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఎవరైనా సప్లై చేసేవాళ్ళు ఒరిజినల్గా సప్లై చేశారా లేదా పెద్ద డౌట్ అనమాట. వాళ్ళు రకరకాల కల్తీ చేసి తీసుకొచ్చి అమ్మేస్తారు. ఇంకోటంటే వ్యాపారం చేసే వాళ్ళకు తక్కువ రేట్లో రావాలి, అమ్ముకోవడానికి ఎక్కువ రేటు ఉండాలి. కాబట్టి ఇది ఒక సమస్య ఉంటుంది. సో ఇది అందుకని ప్యూర్ ఆముదం అనేది అలవాటు చేసుకుంటూ వస్తేనే మార్కెట్లో పెరుగుతూ వస్తుందండి. దానితో వంటల్లో పోపు వేసుకోవడానికి అంటే మసాలా దాన్ని ఏమంటారు, తిరగబాత అని పెడతారు, లేకపోతే పోపు అని అంటారు, ఏదో సంథింగ్ అంటారు. కాబట్టి ఆ విధంగా వాడడం. లేదంటే ఆముదాన్ని మీరు కొంచెం సొంటి పొడి కలిపి నీళ్ళలో కలిపి రాత్రి పడుకునేటప్పుడు కానీ, లేదంటే ఉదయం 4 గంటలకు 5 గంటలకు లేచినప్పుడు కానీ వెంటనే తాగితే
ఒక గంట గంటన్నరలో విరేచనం అయిపోతుందండి. ఓకే. దాంతో కూడా కావడం లేదు అన్నప్పుడు మీరు ఇంతకంటే తీవ్రమైన మందులు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు రేల గుజ్జు అని వస్తుంది, రేల పువ్వులు అని వస్తాయి, తంగేడు పువ్వులు వస్తాయి. ఇవన్నీ కూడా అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవన్నీ కూడా విరేచనాన్ని క్లియర్ చేయడానికి పనిచేస్తాయి. కాబట్టి అలాంటి వాటిని తీసుకోవాలి. ఉదయం లేవగానే ముందు నీళ్లు తాగి చూడండి. నీళ్లు తాగితే విరేచనం సరిగా అయితే పర్లేదు. లేదంటే తర్వాత ఆహారంతో ఏంటంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడం. అంటే బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకోవడం, అంటే కాయనే మొత్తం జ్యూస్ లాగా వేసేసి పొట్టు కూడా తీయకుండా గింజలతో సహా మొత్తం మిక్సీలోకి వేసి జ్యూస్ లాగా చేసి రోజుకు ఒక 2 గ్లాసులు తాగడం. ఇదొకటి. వ్యాయామం చేయకపోయినా కూడా మన విరేచనం సరిగా కాదు. మినిమం రోజుకు కొంత వ్యాయామం ఉండేటట్టు చూసుకోవడం. ఇక తర్వాత మీకు ఇవన్నీ కావట్లేదంటే బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు, గుమ్మడికాయలు, క్యాలీఫ్లవర్లు, క్యాబేజీ వీటన్నిటిలోనూ ఫైబర్ ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం. ఓకే. మీరు రైస్ కానీ గోధుమలతో చేసిన ఇలాంటి వాటిని తగ్గించుకోవడం, స్వీట్లు బాగా తగ్గించడం, ఇవి చేసుకుంటున్నట్లయితే విరేచనం సరిగా అవుతుందండి. ఇంకా ఇది కూడా కావట్లేదు, ఇలా చేసినా కావట్లేదు అన్నప్పుడు మనకు సునాముఖి అని ఒక చూర్ణం వస్తుంది. సెన్న అని అంటారు, స్వర్ణపత్రి అంటారు. ఇది 1 చెంచా, శొంఠి పొడి 1 చెంచా, వాము 1 చెంచా, 3 మిక్స్ చేసి ఒక 1.5 చెంచా అంతా లేదా 2 చెంచాలు నీళ్ళలో కలిపి తీసుకుంటే విరేచనం అవుతుంది. ఇక దీనితో కూడా కాలేకపోయినప్పుడు డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాల్సిందే. సో, అలాగే మలబద్ధకం తగ్గాలి అంటే వాటర్ బాగా తీసుకుంటే అంటే అర్లీ మార్నింగ్ ఒక 6 లోపే 2 లీటర్లు తాగేసేయాలి. ఇలా తాగేస్తే మీకు మోషన్ అనేది క్లియర్‌గా అవుతుంది అంటారు. వాటర్‌కి అంత ప్రత్యేకత ఉందంటారా మలబద్ధకం విషయంలో? మలబద్ధకమే కాదండి, మీ శరీరంలో 72% నీరు, 12% మెటీరియల్, యెస్. 6% ఎయిర్, 6% స్పేసు, 4% అగ్ని. ఇది మన పంచభూత శరీరం. మన శరీరంలో 36 సెల్సియస్ వేడి అనేది మనకు ఉంటుంది. సో దీంతో చాలా మనకు ఎవాబరేట్ అవుతుంటుంది. కాబట్టి మన యూరిన్ ద్వారా వాటరు రోజుకు 2.5 నుంచి 3 లీటర్లు మన యూరిన్ ద్వారా వెళ్ళాలి. ఇలా ఉన్నప్పుడు మీరు రోజుకు 5-6 లీటర్లు నీళ్లు తాగాలి. ఇంకోటంటే మార్నింగ్ లేవగానే రాత్రి 8 గంటల పాటు మీరు పడుకున్నప్పుడు నీళ్లు తాగుండరు కాబట్టి ఉదయం మీరు ఎక్కువ తాగగలుగుతారు. కాబట్టి మీరు తాగగానే పైన బరువు పడగానే ఆటోమేటిక్గా కిందిది జరుగుతుంది, లాస్ట్ స్టేజ్కి జరుగుతుంది. బట్ అప్పుడు క్లియర్‌గా మోషన్ కూడా అవుతుంది, ప్రాబ్లం ఉండదు. అందుకని వాటర్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఉదయం మన గాలి, నీరు, తర్వాతే ఆహారం. నీరు లేకుండా 2 రోజులు కూడా ఉండలేము కదా. ఆహారం లేకుండా 2 రోజులు ఉండగలగచ్చు. కాబట్టి గాలి, నీరు, ఆహారం, ముందు నీరే ఇవ్వాలి. పొద్దున్నే లేచి నీరే తాగాలి, ఆ తర్వాతే ఏదైనా తినాలి. నీరు తాగకుండా అసలు ఆహారం తిన్నట్లయితే అది విరుద్ధం అవుతుంది. ఇదండి, అందుకని తప్పనిసరిగా నీరు తాగాల్సిందే. ఓకే, డన్. ఇంకా మీకు ఇంకేమైనా దీని మీద అభిప్రాయాలు, అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేసినట్లయితే ఎవరికైనా సరే ప్రేక్షకులకు మనం ఆన్సర్ చేయొచ్చు. మీరు ఇంకేదైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి. ఖచ్చితంగా సార్, అన్నీ ఆల్మోస్ట్ మీరు మలబద్ధకం గురించి క్లియర్‌గా చెప్పారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చక్కగా అన్ని వివరించారు. ఇంకా నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్స్ ఉండవు. మీరు చెప్పిన పాటిస్తే చాలు. సో దట్స్ ఇట్ అండి. సో మలబద్ధకానికి సంబంధించి ఎవరికైనా సమస్య ఉంటే ఫస్ట్ మీరు పొద్దున్నే లేసి ఒక 2 లీటర్లు తాగేసేయండి వాటర్. అంటే ఫస్ట్ తాగడానికి కొంచెం డెఫినెట్లీ ఇబ్బంది ఉంటుంది సార్. కొంచెంగా అట్లీస్ట్ ఒక వారం రోజుల్లో మీరు అలవాటు అయిపోయారంటే మీరే తర్వాత తాగేస్తారు. రోజుకో 2 లీటర్లు అర్లీ మార్నింగ్ తాగేస్తే మీకు మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. సో ఇలా అన్నీ పాటిస్తూ ఉంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇలా ఏదైనా ఆయుర్వేదానికి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఏదైనా టిప్స్ కావాలంటే ఖచ్చితంగా మన బీఆర్కే హెల్త్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి.